చేస్తున్నారు ఈ రోజు నుంచి, గుర్తుపెట్టుకోవాలి. నేను గుర్తుపెట్టుకుంటావు. ఓకే వచ్చి పగలు కొడితే ఒప్పుకుంటారా? నేను బిల్డింగ్లు కూడా ఒప్పుకుంటారు. మీరు కొంచెం అనుకున్నానమ్మా. ఇది గంట తిరుగుతుంది. ఫుల్గా ఇస్తున్నారుగా, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు. జగన్మోహన్ గారు రాకముందు 2000 అమ్మా. ఓకే సార్. ఓకే సార్. మరి ఈ రోజున అందరినీ ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వానికి ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి చేసామనుకుంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయద్దు. ఏ గ్రామం అయినా సరే నేను దాదాపు ఒక్కో గ్రామం 10-15 సార్లు రావడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తీర్చడం జరిగింది. మీ ఊర్లోనే తీసుకోండి, మరి సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ అన్నీ కూడా కట్టించడం జరిగింది. త్వరలో ఒక 10-15 రోజుల్లోనే ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి మీ గ్రామంలోనే. మరి పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అందరికీ కావాల్సిన మరి రోడ్లు కానీ, డ్రైన్లు కూడా అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏం చేశారో, ఈ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి మీరు ఆలోచించుకొని ఎవరు మంచి చేశారనుకుంటేనే వాళ్ళకి ఓటేయమని నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.